విశాఖపట్నానికి సంబంధించి సార్ సేమ్ 2019లో అమరావతికి మీరు రిజల్ట్ చూస్తే విశాఖపట్నానికి సంబంధించి 15 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గెలుస్తున్న పరిస్థితి. విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని జూన్ 9వ తారీఖున నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పి జగన్ అన్నారు. అంటే 2019లో మంగళగిరికి సంబంధించో లేకపోతే రాజధాని ప్రాంతం ఉన్న తాటికొండలో ఎలాంటి పరిస్థితి జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి ఈక్వేషన్స్ జరిగింది చెప్పొచ్చు. ప్రధానంగా విశాఖపట్నమే క్యాపిటల్ సిటీ రాజధాని అనుకుంటే రాజధానిలో ఆయన ఎందుకు ఓడిపోతారు అనుకుంటే పోయినసారి రాజధానిలో ఇదే మనం కేకే సర్వీస్ నుంచి గంటా పదంగా ప్రతి దగ్గర చెప్పాము మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారు. అదే రాజధానిలో అదే హెడ్ క్వార్టర్స్ ఉన్న దగ్గర కోర్ అంటే మెయిన్ క్యాండిడేట్ అయినటువంటి లోకేష్ గారు ఓడిపోతున్నప్పుడు ఎంత గంటా పదంగా చెప్పాము. ఇప్పుడు అలాగే విశాఖపట్నం నుంచి అదే క్యాపిటల్ సిటీ అనుకుంటే దాంట్లో ప్రభావితం చూపించట్లేదు. ఎందుకంటే క్యాపిటల్ సిటీని ఓన్ చేసుకుని ఈ క్యాపిటల్ ఇలాంటిదే కావాలి అనుకున్నారు అనుకోండి, మీకు ఓన్ చేసుకుని ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పెరుగుద్ది. వాళ్ళు అసలు యాక్చువల్ ట్రూగా కనెక్ట్ అవ్వలేదు క్యాపిటల్ అనే కాన్సెప్ట్ తో. ఓకే, అంటే మీరు కనెక్ట్ అయితే ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఏదైనా నాకు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు ఆ గిఫ్ట్ ఇచ్చింది నేను కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే మోర్ హ్యాపీనెస్ వస్తుంది. ఎంత బాగుంది అసలు గిఫ్ట్ అని మీరు కనెక్ట్ అవుతారు. అసలు నేను కనెక్ట్ కాంతి ఎవరైనా ఇచ్చారు అనుకోండి, మీరు గిఫ్ట్ బాగానే ఉంది కాదంటే నేను ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి, దాంతో పాటు ఎక్కువసేపు డ్రైవ్ అవ్వాలండి. సో ఎమోషనల్లీ మోస్ట్ ఆఫ్ ది విశాఖపట్నం పీపుల్ మీరు ఓన్లీ రాజధాని క్యాపిటల్ మీదే ఉందంటే దాని మీద ఎక్కువ కనెక్టెడ్ కాలేదు. కేకే గారు, విశాఖపట్నానికి సంబంధించి 15 స్థానాలు చేస్తే ఒక స్థానమే గెలుచుకున్న పరిస్థితి అన్నారు. కానీ అక్కడ లోకల్ రిషికొండ అవ్వచ్చు, దాంతోపాటు కడప నుంచి వచ్చి అక్కడ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిగతా వాళ్ళు అక్కడ భూములు కొని ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేశారనేది కూడా ఎంతో కొంత ప్రజల్లో ఉంది. అవన్నీ మీరు ఏమన్నా గమనించారా? అంటే లోకల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫ్యాక్టర్స్ మారుతూ ఉంటాయండి. ఓవరాల్ గా మీకు విశాఖపట్నం వచ్చేసరికి లాస్ట్ టైం ఇంత వేవ్ లో కూడా అంటే మొత్తం 15 నియోజకవర్గాల్లో సెంట్రల్ అంటే విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఆల్రెడీ ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు బీజేపీ సపోర్ట్ లేదు, జనసేన సపోర్ట్ లేకపోయినా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అప్లై చేసుకోండి, మామూలుగా ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ సౌత్ లో నార్త్ సౌత్ లో ఆబ్వియస్లీ కూటమికి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటే బీజేపీ తోడైంది, జనసేన తోడైంది, ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ నుంచి నచ్చని ఓట్ బ్యాంకింగ్ తోడవుతుంది. సో ఆబ్వియస్ గా మీరేదైతే రిషికొండ కానీ లేదా రొక్కలుగా ఉన్నట్టు డిస్కస్ చేస్తారో ఆల్రెడీ రాకముందే అంటే ఇష్యూస్ కాకముందే కన్వర్టెడ్, మేబీ ఇంకొక 1% 2% ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయ్యి ఉంటాయి. కానీ ఆ ఇష్యూస్ ఏమీ లేనప్పటికీ కూడా ఈ 4 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ గెలుచుకుందానికి ఆస్కారం ఉంది. అంటే ఆల్రెడీ పోయినసారి కూడా టీడీపీ, బట్ ఓవరాల్ గా కంటెస్ట్ చేస్తున్న సందర్భంలో చెప్తున్నాను. ఓకే, అయితే విశాఖపట్నానికి సంబంధించి అయితే మొత్తం 15 అయితే 9 తెలుగుదేశం పార్టీ. ఒక్క విశాఖపట్నం అరకు తప్పితే ఇంకో నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం లేదండి 100%. అది విశాఖపట్నానికి సంబంధించి. సార్ కృష్ణా జిల్లాకి వెళ్దాం సార్. మొత్తం 16 స్థానాలు ఉంటాయి, ఒక్కటి కూడా వైసీపీ గెలవని పరిస్థితి. ఇక్కడ కూడా క్లీన్ స్వీప్, 13కి 13 టీడీపీ గెలుస్తుంది, 1కి 1 జనసేన, 2 పోటీ చేస్తే బీజేపీ 2 కూడా గెలుస్తున్న పరిస్థితి. నాకు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒకటి కూడా గెలవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఊర్లు ఉన్నాయి సార్, తిరువూరు ఒకటి, తిరువూరు పామర్రు, రెండింటి మీద నాకు డౌట్ ఉంది, ప్రజలకు కూడా డౌట్ ఉంది. ఏం చెప్తారు? అది మాకు తిరువూరు పామర్రు ఎలక్షన్స్ ముందు పక్కన పెట్టిన మాట వాస్తవం. తిరువూరు పామర్రు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు వరకు టఫ్ ఫైట్ లో ఉన్నది తిరువూరు పామర్రు. ఇప్పుడు రేపు పొద్దున మేము రాంగ్ అయినా లెట్స్ అజ్యూమ్ కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ అన్నాం అంటే వైఎస్ఆర్ 16 నియోజకవర్గాల్లో ఎలా క్లీన్ స్వీప్ అవుద్ది? ఇప్పుడు అదే గుండెలు బాదుకుంటున్న పరిస్థితి. 16 నియోజకవర్గాలు ఎలా క్లీన్ స్వీప్ అవుతుంది? రేపు పొద్దున మేము మిస్టేక్ అయింది అనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? 16 కాదు కదా, 8 అన్నా మేము కొట్టాలి కదా. అంటే సాధ్యమైనంత వరకు కేకేని అక్కడ మిస్టేక్ చేయించాలనేది వాళ్ళ ప్రయత్నం. మిస్టేక్ ఇప్పుడు ఆల్రెడీ బాక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మారేది లేదు, వాళ్ళు చెప్పినంత మాత్రం మారేది లేదు. ఆబ్వియస్ గా పోతే ఒకవేళ మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గం ఫేవర్ గా వచ్చేమో, మేబీ కృష్ణా జిల్లాలో అదే 16 మీరు క్లీన్ స్వీప్ అన్నారు, ఒక నియోజకవర్గం కొట్టే కదా ఏదేం ఉండదు కదా. మేబీ 1 or 2% మేము ఓవరాల్ గా చేసిన ఫ్యాక్టర్. బట్ మన ఎలక్షన్స్ తర్వాత చేసినటువంటి పోస్ట్ పోల్లో ఆ ఎడ్జ్లు అటువైపు మలుతున్నాయి కాబట్టి అటు వెళ్ళాం. అదే సేమ్ టైం మీకు ఆత్మకూరు అవి ఉంచాం కదా, మీకు నెల్లూరు వచ్చిన. అవును సార్. నెక్స్ట్ సార్, అది నందిగామ సంబంధించి కూడా టైట్ ఫైట్ ఉన్న టైట్ ఫైట్ లేదు సార్, ఎప్పుడు లేదు. అవును, అయితే ఫేవరెట్ కూటమికి ఎలక్షన్స్ ముందు మా దాంట్లో రాలేదు, ఎలక్షన్ తర్వాత కూడా లేదు. ఓకే సార్. నెక్స్ట్ సార్ గుంటూరు జిల్లా సార్. గుంటూరు కూడా ఇక్కడ కూడా క్లీన్ స్వీప్, 17 స్థానాలు. అంటే నార్మల్ గా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కమ్యూనిటీ పరంగా, అదే విధంగా రాజధాని ఇష్యూ ఉంది సార్. కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ ఉంది, రాజధాని ఇష్యూ ఎక్స్ట్రా మీరు చెప్పినట్టు ఎక్స్ట్రా లేయర్ అయింది. ఇందాక చెప్పుకున్నట్టు 1% 10% ఆల్రెడీ
నెగిటివిటీ ఇస్తుంది. ఓకే ప్లస్ కమ్యూనిటీ పరంగా 2 అడ్వాంటేజ్లు. ఓకే అంటే విభిన్నంగా మామూలుగా ఒకప్పుడు మీకు అక్కడ 2 కమ్యూనిటీలు కొట్టుకున్నాయి, 2 కమ్యూనిటీ గొడవలైనాయి అని మామూలు సహజంగా అందరికి తెలిసిన ఫ్యాక్టరీ. అవును రక్త చరిత్ర చరిత్ర అని అలాంటి రక్త చరిత్రలో రకరకాల ఉన్న ఫ్యాక్టర్స్ ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి క్యాస్ట్లు కలిసి పనిచేస్తే ఆబ్వియస్ గా రిజల్ట్స్ ఇది మాత్రం ఆ 2 మాత్రమే పనిచేస్తుంటే ఇలా ఉండేది కాదు. దాంతో పాటు రాజధాని ఎఫెక్ట్ ఇవన్నీ యాడ్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా లేయర్ లో అది కనెక్ట్ మిస్ అవుతుంది. పోనీ మీరు మిస్టేక్ అయితే ఏమవుతారు కేకర్ అంటే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి రావచ్చు అంతే. ఓకే మరి అసలు అది ఇంపాసిబుల్ కేసు. మనం మీరు చెప్పినట్టు తిరువూరులో మిస్టేక్ అవ్వచ్చు, ఇంకో దగ్గర మిస్టేక్ అయినా, ఒక నియోజకవర్గం ఎక్కడైనా మిస్టేక్ అయి ఉండొచ్చు. ఓకే ఓకే సార్. అంటే నాకు గుంటూరు జిల్లాకి సంబంధించి ఏంటంటే మాచర్ల సార్, మాచర్లే. ఎందుకంటే 4 సార్లు వరుసగా గెలుస్తున్న వ్యక్తి, కనీసం అంటే ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉండొచ్చు, బట్ ప్రభుత్వ వ్యతిరేకత భయం గుప్పెట్లో వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పిన పరిస్థితి. అక్కడ ఈవీఎం పగలగొట్టిన సందర్భాలు కానీ మిగతాయి కానీ అక్కడ ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అని అందరూ అనుకుంటున్న పరిస్థితి. బట్ అదందరినీ బ్రేక్ చేసి ప్రజలు బయటకు వచ్చారనుకోవచ్చా? ప్రజలు బయటకు వచ్చి ఎలక్షన్స్ చాలా సజావుగా జరిగేసారు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఒక బూత్ దగ్గర అంటే దాదాపుగా మీరు 3,33,00,000 మంది అవునండి టోటల్ ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ 3,33,00,000 మంది 3,33,00,000 మంది ఓట్లు వేసినప్పుడు 40,560 అంతమంది ఇన్ని బూతులుగా ఓట్లు వేసినప్పుడు ఒక్క 4 బూత్లో జరిగిందని మనం జూమ్ చేసి చూస్తాం. ఓకే కానీ ఓవరాల్ గా చూస్తే మటుకు ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా పర్ఫెక్ట్ గా జరిగింది. ఎలక్షన్ కమిషన్ జరిపిన విధానం అద్భుతంగా జరిగింది. సెక్యూరిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు మాచర్ల కోడ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉందండి, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు దగ్గర టెక్స్ట్ బుక్ ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి, సెకండ్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి, థర్డ్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి. అదే టెక్స్ట్ బుక్ ని ఫోర్త్ టైం రాస్తే ఎంత వస్తుంది? ఎక్కువ, పైన 90 తగ్గలేదు, తర్వాత కూడా 90 తగ్గదు. కానీ ఎలక్షన్స్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి అలా ఉండదు. ఒకసారి పోటీ చేస్తే గెలిచారు, 2 సార్లు పోటీ అంటే ఎలక్షన్ ప్రతిసారి ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, అప్పుడు ఎలక్షన్ ఒక రకంగా జరిగింది. లేకపోతే రెండోసారి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నారు, లేకపోతే ఇటు నుంచి యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలక్షన్స్ ఒక రకంగా జరిగింది. ఇప్పుడు కమ్యూనిటీస్ 2 పరంగా బలంగా కలుస్తున్నాయి. అట్లా అట్ ది సేమ్ టైం మీకు సిట్టింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత యాడ్ అయింది. దాంతో తోడుగా మామూలుగా మీతో పాటు వ్యతిరేక కూడా యాడ్ అయింది అనుకోండి. అవును, ఇప్పుడు మీకు ఇందాక ఇక్కడ లేని ఫ్యాక్టర్ ఒకటి యాడ్ అయింది, ఆయన మీద వ్యతిరేకత యాడ్ అయింది కొంచెం 1% 2% ఇంతకుముందుతో పోలిస్తే. మీకు రాజధాని ఎఫెక్ట్ యాడ్ అయింది, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఓట్ బ్యాంకింగ్ అక్కడ షిఫ్ట్ అవుతుంది, ప్లస్ 2 బలమైన కమ్యూనిటీస్ మామూలుగా యాడ్ అవుతున్నాయి. మీకు దాని తోడుగా ఇంకొక ఇష్యూ ఒక బూత్ లో జరిగేసరికి ఆ నియోజకవర్గంలో బాగా చర్చాంశం అయింది. అవును సార్. ఆ తర్వాత మిగిలిన ఓట్ బ్యాంకింగ్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అవును సార్. పెద్దకూరపాడు ఎంతో కొంత తెలుగుదేశం సంబంధించి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే టైట్ లోనే ఉందనుకోవచ్చు కదా. ఇప్పుడు కాదు, మామూలుగా ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ సీట్ చెప్పాం కదా, పెద్దకూరపాడు మీద ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డౌట్ లేదు. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లాలో 12లో 1 గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 పోటీ చేస్తే 1 గెలుస్తున్న పరిస్థితి. 11 టీడీపీ గెలిస్తే 11 సార్. అంటే నాది ఒకటే ఎర్రగొండపాలెం. మీరు అంతకుముందు మిగతా స్థానాలు ఏదైతే ఉన్నాయో అక్కడ గెలిచిన పరిస్థితుల్లో కూటమి ప్రభావం వల్లే, కూటమి కలిసి ఉండటం వల్లే గెలిచిన పరిస్థితి ఉంది అని చెప్పారు. ఎర్రగొండపాలెంలో కూడా కూటమి కలిసి పనిచేసింది. బట్ ఎర్రగొండపాలెంలో ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే ఎందుకు అక్కడ వైసీపీ గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్ గా సార్, ఎక్కడైనా మొత్తం ప్రతి విలేజ్ లో ఉంటుంది కూటమి అనే ఎఫెక్ట్, పాజిటివిటీ ప్రతి దగ్గర ఉంటుంది. అట్లా అని చెప్పి అన్ని విలేజ్ లో ఉండవు. ఆ విలేజ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ అంటే థాట్ ప్రాసెస్ గా మనం డెవలప్ గా చెప్పుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు 1% 2% యాడ్ అయినా కానీ ఆ ఫేవరింగ్ గా మారుతుంది. రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు, మాల కావచ్చు, ఈ కమ్యూనిటీస్ ఓవరాల్ గా చూస్తే ఈ కమ్యూనిటీస్ పరంగా ఎక్కువ ఉంది. అట్లా అని చెప్పి ప్రతి దగ్గర అదే ఉండదు. ఇప్పుడు దానికి అసోసియేటెడ్ గా ఉన్నటువంటి ఎవరు ఉంటారు, ఆ డామినేషన్ ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎస్సీ కూడా అదే పర్సెంటేజ్ ఉండి కాపు కమ్యూనిటీ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు కమ్యూనిటీ ఆబ్వియస్ గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. వేరే ఎస్సీ నియోజకవర్గాలు కూడా కూటమి గెలుస్తున్నాం కదా, అలా కాకుండా ఒక ఎస్సీ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ డామినెంట్ గా ఉంది అనుకోండి, దాంతో పాటు లేదా కమ్మ కమ్యూనిటీ డామినెంట్ ఉంది, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయగలగలరు. అది ఓన్లీ నాట్ ఓన్లీ ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ అని బీసీ ఓట్ బ్యాంకింగ్ అని పుష్ దాని నుంచి లాక్కోగలరు. అక్కడ తక్కువ లాక్కోగలుగుతున్నారు కాబట్టి వైఫల్యం ఆగుతుంది. కేవలం కమ్యూనిటీ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ అన్ని చోట్ల పనికిరాదు. ఓకే, అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి. గారు మొత్తం సీట్లు చూసుకున్నట్టయితే 175లో పోటీ చేస్తే 14 సీట్లు మాత్రమే గెలిచిన పరిస్థితి. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు,
టైట్ ఫైట్ కి సంబంధించి మనం చూస్తే అరకు, తుని, ఆత్మకూరు, సర్వేపల్లి, దాంతోపాటు చంద్రగిరి. ఇందాక ఒక్కటి కూడా నేను అడుగుతాను సార్, చంద్రగిరి కూడా పులవర్తినాని చాలా ఫైట్ అన్నారు. 100% చంద్రగిరి చాలా టైట్ ఫైట్. వైఎస్ఆర్సీపీకి ఎంత అవకాశం ఉందో కూటమి కూడా అవకాశం ఉంది, దాంట్లో డౌట్ లేదు. మేము చెప్పాం కదండి, మొత్తం 14 ఇచ్చారు అంటున్నారు. 14లో మేము డివైడ్ చేసి క్లియర్ కట్ గా చూసాము. ఈ 6లో ఈ 8 టైట్ ఫైట్ లో ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఈ టైట్ ఫైట్ లో అక్కడున్న సమీకరణాలు, అక్కడున్నటువంటి ఫ్యాక్టర్ మీద వైఎస్ఆర్సీపీకి నుంచి అది టీడీపీ కూటమి నుంచి వైఎస్ఆర్సీపీ ఖాతా వేస్తున్నాం. రేపు పొద్దున ఇంకో 4 నియోజకవర్గాలు అలాగే మేము మిస్ అవ్వచ్చు, అలాగే 2-3 నియోజకవర్గాలు దీంట్లో మిస్ అవ్వచ్చు. క్లియర్ కట్ గా ఈ 6 మారవని నియోజకవర్గాల పేరుతో సహా చెప్పాం. అలాగే స్టార్టింగ్ లో 97 నియోజకవర్గాల పేర్లతో సహా చెప్పాం ఏ మారవ అనేది. అవును, ఓకే సార్. మొత్తంగా చూస్తే 161 అనేది నెంబర్ సార్. నిజంగా చాలా మంది నిజంగా మీకు చెప్పేది నమ్ముతున్నప్పటికీ ఏదో కొంత చిన్న భయం. మహా అయితే 1-2 సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉండదు అంటే మీరు ఒప్పుకుంటారు? ఓకే, సింగిల్ ఆబ్వియస్ గా నేను 100% రైట్ అవ్వాలంటే చాలా క్లిష్టమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ చెప్పిన నెంబర్ కరెక్ట్ అవ్వాలి, అవును, వైఎస్ఆర్సీపీ చెప్పిన నెంబర్ కరెక్ట్ అవ్వాలి, జనసేన నెంబర్ చెప్పిన కరెక్ట్ అవ్వాలి, బీజేపీ నెంబర్ కూడా కరెక్ట్ అవ్వాలి. ఈ ఏ ఫ్యాక్టర్ లో 2-3 మిస్ అయితే ఇప్పుడు టీడీపీ 2-3 లాస్ అయింది అనుకోండి, అవి ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి యాడ్ అవుతాయి అక్కడ కంటెస్ట్ చేసింది. ఓకే, సో ఒకటి ఇంకో దాని మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఆబ్వియస్లీ. సో ఒక ఫ్యాక్టర్ మీద ఆగదు. నేను పోతే 2-3 నియోజకవర్గాలు అన్ని దాంట్లో 4 తేడా వస్తాయి. ఓకే, అంతేగాని హ్యూజ్ గా ఇటు నుంచి ఇటు తూర్పు అట్లా పరిస్థితి.